గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు మై ఛానల్ సార్, సిహెచ్ సుమన్. అండ్ మనం ఈరోజు రామాయంపేట కాంగ్రెస్ పార్టీ లీడర్ టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు గారి దగ్గర ఉన్నాం. రేపటి ఎలక్షన్స్ గురించి సార్, ప్రతి విలేజ్లో తిరుగుతుంటే జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రాబోయే రేపు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో, నిన్న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కూడా మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట్, హవేలి గన్పూర్ మండలంలో మా ప్రియతమ నాయకుడు, మనందరి నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరిచి పూర్తి స్థాయిలో పాపన్నపేట్ గన్పూర్ మండలంలో స్వీప్ చేయడం జరిగింది. ఎక్కడో 3-4 తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వార్డు సభ్యులుగా, సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. రేపు జరిగే ఎన్నికల్లో, రెండో విడత ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2 మండలాల్లో మిగతా 4 మండలాల్లో అందరు వార్డు సభ్యులను, సర్పంచ్లను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, మా రోహిత్రావు బలపరిచిన అభ్యర్థులను గెలిపించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రతి గ్రామ అభివృద్ధికి ఒక యూనిట్గా తీసుకొని మెదక్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ కుల సంఘాల భవనాలు కానీ, వాళ్ళ దేవస్థానాలకు కానీ మా ఎమ్మెల్యే గారి సహృదయంతో, ముఖ్యంగా మైనంపల్లి హనుమంతన్న గారు కూడా గుళ్ళకు బళ్ళకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంది కాబట్టి, ఆయనకు అది బాగా ఇష్టం కాబట్టి ఇద్దరు రోహిత్రావు గారు కానీ, హనుమంతరావు గారు కానీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ గమనించే వాళ్ళ చిన్న చిన్న భేదాభిప్రాయాలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్టయితే ఖచ్చితంగా గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల లోపల ఏ గ్రామంలో సమస్యలు లేకుండా సాధ్యమైనంత వరకు 90% తీరుస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.